నవమోధ్యాయం. అసలు నవమోధ్యాయం ఏంటంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవేతి కుతస్య నా ఇతి. అంటే ఎక్కడి నుండి వాక్కును మనసుతో కూడా దాన్ని చేరలేక వెనుక మళ్ళిపోతున్నవో అటు ఆనందమయ బ్రహ్మమును తెలిసిన బ్రాహ్మణుడు ఎప్పుడూ భయమును పొందడు. అందువల్ల హితం హితంగా ఉంటే, మనకి ఇష్టంగా ఉంటే ఎలాంటి భయం, మన బ్రహ్మమందే హితం ఉంటే మనకి ఏమి మాకు కాదని చెప్పడం. ఏతం ఏతం హవావ నతపతి కిం అహం సాధునా అకరవం ఉత్తమ శాఖవచనం. కిమహం క్రుధాది పాపం అకరవమితి. ఎందుకు నేను మంచి పని చేయలేకపోయాను, ఎందుకు నేను పాపం చేశాను అని దుఃఖాలు ఇటు బ్రహ్మవేత్తని బాధింపలేవు. వేత్తని ఎందుకు ఇలా చేశాను అనేక భావం వాళ్ళ మనసులోకి రాదు. సాక్షిభూర్తిగా ఉంటాం, జరుగుతాం చూస్తానికి అని బ్రహ్మవేత్తం కూడా బాధించబడం. సయ ఏవం విద్వానేతే ఆత్మానం శృణుతే ఉభేహేవైషా ఏతే ఆత్మానం సృజతే య ఏవం వేద ఇత్యుపనిషత్తు అని ఉపనిషత్తు అని చెప్పుకుంటూ మనం సప్తమోధ్యాయం నవమోధ్యాయం. ఈ మంచి చెడ్డలను తెలిసినవాడు ఆత్మ సంతృప్తి పరుచును ఆత్మను. కనుక ఈ అద్వైతమైనటువంటి బ్రహ్మమును తెలిసిన వాడు ఈ మంచి చెడ్డలను ఆత్మస్వరూపముగా తెలుసుకొని సంతృప్తి పడుతాడు. ఇదే బ్రహ్మ విద్యకు తెలుపు ఉపనిషత్తు. ఇది బ్రహ్మ విద్యను తెలిసినటువంటి ఉపనిషత్తు. ఇది నవమోక అనువాకం. బ్రహ్మాండవల్లి పూర్తయింది అని చెప్పుకుంటూ శిక్షావాళ్ళు భూగోళ చెప్ప దేవాతీన ఏం చెప్తుందో.